హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి మటన్ అనమాట. ఈ మటన్ అయితే నేను బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. దాంట్లో సరిపడే అంత నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత చెక్క లవంగా వేసుకోవాలి. దాని తర్వాత కోసుకున్న ఆనియన్స్, జీడిపప్పు ఒక 5 or 6 వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు. దాని తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం సరిపోకపోతే నేను ఎక్కడ సరిపోలేదని ఇంకొంచెం వేసుకున్నాను ఆనియన్స్ బ్రౌన్ కలర్లో టర్న్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. నేను అక్కడ కారం 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు కడిగిన మటన్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఆ మటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, ఒక 2 చిల్లీస్ అయితే నేను వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎండి కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను అక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక స్పూన్ కర్డ్ వేసుకోవాలి. ఆ కర్డ్ని కూడా బాగా మటన్కి పట్టినట్టు మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాస్ అయితే వేసుకోవాలి. టమాటాస్ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటాస్ కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా నేను ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేయాలి. 3 విజిల్స్ వరకు మూత అయితే తీయకూడదు. అక్కడ 3 విజిల్స్ అయిపోయినాయి. 3 విజిల్స్ తర్వాత అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. నూనె మొత్తం చూడండి ఎలా పైకి వచ్చేసిందో. నూనె మొత్తం పైకి వచ్చేస్తే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. సో కర్రీ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.